తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ తన రాజకీయ వ్యాపారం మొదలెట్టారు. భారీగా డబ్బు వెదజల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీలను కొనుగోలు చేస్తున్నారు. సంతలో పశువుల్ని కొంటున్నట్టు ఎంపీలను కొనేస్తున్నారు. పదవీ కాలాన్ని బట్టి ఒక్కొక్కరికి 25 నుంచి 50 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 2 ఎంపీలతో బేరాలు పూర్తయ్యాయి. డబ్బు చేతికి అందగానే మోపిదేవి, బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. 2 బీసీల సీట్లను తన సామాజిక వర్గానికి కేటాయించనున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ఇలా డబ్బుతో ఎంపీలను కొంటున్నారని జనం తిట్టిపోస్తున్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి కూడా తెలుసుకుందాం. రవీందర్, ఇది కొత్త గేమ్ కాదు, ఆయనకి బాగా అలవాటున్న గేమ్ అనేది చాలామంది మాట్లాడుతున్న అంశం, రైట్? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తరచు చెప్తుంటారు బీసీ నా బీసీలు అని చెప్తుంటారు. అక్కడ ఆయన దెబ్బ కొట్టడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు మొదటి నుంచి పరిశీలించేటువంటి ఎవరికైనా సరే చాలా స్పష్టంగా తెలిసేది ఇదే. గతంలో అయితే కేవలం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారనేది గతంలో మనం వినేటువంటి మాట. ఇప్పుడు రాజకీయంలో వ్యాపారం అనేది చంద్రబాబు వచ్చిన తర్వాతే మొదలైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బలం లేని సమయంలో డబ్బుని ఆసరాగా చేసుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఇలాంటి వారు ఎవరుంటే వారిని కొనుగోలు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే తరహా రాజకీయాన్ని అయితే తెరదీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పేరు విన్నా కూడా చంద్రబాబుకి ఇప్పుడు కూడా వెన్నులో వణుకుపుడుతుంది. 164 పైగా సీట్లు ఉన్నప్పుడు కూడా జగన్ పేరు ప్రతిరోజు ప్రస్తావించాల్సిందే, ఆయన మంత్రం జపించాల్సిన పరిస్థితి చంద్రబాబు కనిపిస్తుంది. ఎందుకు ఇంతగా భయపడుతున్నారు అనేటువంటిది ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ఈ పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇద్దరితోటి రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటు మోపిదేవి వెంకటరామతో పాటు అట్లాగే బేదా మస్తాన్ రావు ఇద్దరు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలతోటి రాజీనామాలు చేయించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వారిద్దరికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 50 కోట్ల రూపాయల అమౌంట్ ఒకేసారి చేతికి అందినట్టు తెలుస్తుంది. ఆ అమౌంట్ అందిన తర్వాత వెంటనే వారిద్దరు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఆ 2 ఎంపీ సీట్లను చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందించబోతున్నారు. అందులో భాగంగానే ఇటీవల వరకు గుంటూరులో ఎంపీగా పనిచేసినటువంటి గల్లా జయదేవ్కు ఒక సీట్ని ఇవ్వబోతున్నారు. మరొకటి రాజేష్ అనేటువంటి వ్యక్తికి. ఇద్దరు కూడా చంద్రబాబు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. సో బీసీలను కడుపు కొట్టి వారికి సంబంధించినటువంటి వారికి ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఆర్జు పెట్టి వారికి సంబంధించినటువంటి సీట్లను చంద్రబాబు తన సామాజిక వర్గానికి ఇచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి, వారిలో నుంచి కూడా నాయకులు తీసుకురావాలి, తద్వారా వారి సామాజిక వర్గ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆ మేరకు యాక్టివ్గా ఉండే నాయకులందరూ కూడా సీట్లు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఖచ్చితంగా వ్యాపారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే వరుసపెట్టి ఎంపీలను కొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అమౌంట్ 50 కోట్ల వరకు ఇచ్చి ఇద్దరితో రాజీనామాలు చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.